వేతనజీవులకు భారీ ఊరట. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు. 12 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారికి స్లాబ్ల వారుగా పన్నులు నిర్ణయించారు. 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25% పన్నుగా నిర్ణయించారు. 16 లక్షల నుంచి 20 లక్షల లోపు ఆదాయంపై 20% పన్నుగా నిర్ణయించారు. బీహార్కు బడ్జెట్ గిఫ్ట్. రాష్ట్రంలో ప్రత్యేక మఖానా బోర్డు ఏర్పాటు. బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసీ కెనాల్కు ఆర్థిక సాయం. ఐఐటి పాట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతాము. బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు. వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట. వడ్డీ వచ్చే ఆదాయంపై 50,000 నుంచి లక్షకు పెంపు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంపు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు. 100 జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునాతన పద్ధతులను అమలు చేస్తాము. గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టికి ప్రత్యేక చర్యలు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం. రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్యాల సేకరణ. కంది, మినుములు, మసూర్లను కొనుగోలు చేయనున్న కేంద్రం. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిగా 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు. దీని ద్వారా 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం. ఎంఎస్సీఎంలకు వచ్చే రుణాలు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపు. స్టార్టప్లకు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంపు. బొమ్మల తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని బీమా తీసుకొస్తున్నామని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలు వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా. ఈ శ్రమ్ పోర్టల్ కింద గుర్తింపు కార్డులు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా. జల్ జీవన్ మిషన్కు మరిన్ని నిధులు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించామని చెప్పారు. అలాగే 30,000 పరిమితితో పట్టణ పేదల కోసము యూపీఐ లింక్ క్రెడిట్ కార్డులు. రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల రుణాలు. 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు. వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు. బీమా రంగంలో ప్రస్తుతం 74% ఉన్న ఎఫ్డీఐ 100% పెంపు. కృత్రిమ మేధ అభివృద్ధికి 500 కోట్లతో 3 ప్రత్యేక కేంద్రాలు. చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్. 20,000 కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. 2030 నాటికి 4 చిన్న మధ్యస్థాయి రియాక్టర్ల ఏర్పాటు. 2047 నాటికి 2047 నాటికి 100 గిగివాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు. త్వరలో జన విశ్వాస్ 2.0 బిల్లు. పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి. దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ. ఆస్తుల విక్రయానికి 2వ ప్రణాళిక.